హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. మా ఫామ్ నుంచి వచ్చిన ఆవు పాలను తీసుకున్నానండి. డైలీ మరిగించుకొని ఇందులో మీగడ అనేది సపరేట్ చేసుకుంటాను. మనం పెరుగులోని మీగడ కూడా సపరేట్ చేసుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇది ఎక్కువగా మిక్సీ చేసుకోవద్దండి. ఒక 2 సార్లు మనం మిక్సీ కానీ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా చేసుకుంటే వెన్న అనేది చక్కగా రాదు. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సపరేట్ చేసుకున్న ఈ వెన్ననంతా వాటర్ పోస్తూ ఒక 2 లేదా 3 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు దీన్ని స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్మెల్ అనేది ఉండదు. మనం మంచిగా శుభ్రంగా కడుక్కుంటే ఇంకా నెయ్యి కూడా కమ్మటి స్మెల్తో వస్తుందండి. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ వెన్నని నీళ్ళు ఏం లేకుండా మంచిగా వెన్ననంతా సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని గ్యాస్ పైన పెట్టుకొని సన్నని మంట పైన దీన్ని మరిగించుకోవాలండి. ఇది మళ్ళీ మంట ఎక్కువ పెడితే మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి కాబట్టి సన్నని మంట పైన దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న దాంట్లో ఇంకొక చిట్కా అండి, దీంట్లో తమలపాకు లవంగం కట్టి ఇట్లా మూటలా కట్టి దీంట్లో వేస్తే ఆ స్మెల్ అనేది అదిరిపోతుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా మంచి స్మెల్. మన ఇంట్లోకే కదండి, పక్కింట్ల వరకు కూడా ఇట్లా స్మెల్ వస్తుంది. మనం ఇట్లా తమలపాకుని ఇలా చేసి ఇట్లా వేస్తే చూసారా, వెన్నంతా ఇట్లా సపరేట్ అవ్వాలండి. మనము సపరేట్ అయిన తర్వాత ఇగో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనము వడగట్టుకోవాలి. చూసారా, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇట్లనే మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీన్ని చల్లార్చుకున్న తర్వాత ఇలా మనం జాలి సహాయంతో ఇలా వడగట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే నెయ్యి ప్రాసెస్ రెడీ. చూసారు కదండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.